హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము ఫేమస్ శ్రీకాళహస్తి టెంపుల్లో చేసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాం. మా జర్నీ స్టార్ట్ అయ్యాక టెంపుల్ దగ్గరకి వచ్చేసరికి తెలిసింది ఏంటంటే మొబైల్స్ అండ్ లగేజెస్ లోపలికి అలౌ చెయ్యరు. కాబట్టి బయట కౌంటర్స్ ఉన్నాయి ఫోన్స్ అండ్ బ్యాగ్స్ పెట్టడానికి, అండ్ అవి చాలా సేఫ్గా ఉంటాయి. అందుకే టెంపుల్ లోపల వీడియో షూట్ చేయలేకపోయాను. లోపలికి వెళ్ళాక దర్శన్ టికెట్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫ్రీ దర్శన్, 50 రూపీస్ టికెట్, 200 రూపీస్ టికెట్ అండ్ 500 and 850 రూపీస్ టికెట్స్ అయితే వీటి కోసం రాహుకేత పూజ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సో మేము మాత్రం 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. దర్శనంకి అప్రాక్సిమేట్లీ 40 minutes పట్టింది. తర్వాత మేము అన్నప్రసాదంకి లైన్లో నిలబడ్డాం అండ్ అరౌండ్ 20 minutes వెయిట్ చేశాక మా టర్న్ వచ్చిందనమాట. అక్కడ ప్రసాదంలో ఒక పచ్చడి, క్యాబేజ్ పొటాటో కర్రీ, సాంబార్, రసం, హల్వా ప్రసాదం అయితే క్యాష్యూ కిస్మిస్ కూడా వేశారు. అండ్ ఎండింగ్లో మజ్జిగ, వీటితో ఎండ్ అయిందనమాట మా ఫుడ్. ప్రసాదం చాలా టేస్టీగా ఉంది. పచ్చడి మాత్రం యావరేజ్ అనమాట, అది ఏం పచ్చడి కూడా తెలియదు. అండ్ హల్వా అయితే సూపర్, మస్ట్ ట్రై. బయటకు వచ్చాక కొన్ని స్మాల్ షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఫుడ్ అయిన తర్వాత, ఫుడ్ నుంచి వెళ్ళిన తర్వాత ఒక వే ఇచ్చారనమాట. అక్కడ మనకి ఫుడ్ స్టోరేజ్ రూమ్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా నేను తీసాను. అండ్ ఈ బనానా లీవ్స్ అవన్నీ ఎలాగ వాళ్ళు స్టోర్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ రూమ్ ప్రతిదీ ఇక్కడ ఉన్నదన్నమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ రూమ్. సో బయటికి వచ్చాక కొన్ని స్మాల్ షాప్స్ అండ్ ప్రసాదం స్టోరేజ్ రూమ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగా మా శ్రీకాళహస్తి యాత్ర కంప్లీట్ అయింది. నెక్స్ట్ మేము తిరుపతికి వెళ్ళాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ చేయొద్దు. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.